పాతగుట్ట వరకు బస్సు కార్లలో ప్రయాణం చేసిన వారంతా ఇక్కడికి రాగానే గుర్రపు బగ్గి ఎక్కుతారు. స్వామివారు ఇక్కడ గుర్రపు స్వారీ చేశారు కాబట్టి తాము అదే ఆచారాన్ని పాటిస్తామని చెప్తున్నారు భక్తులు. మరి బగ్గీలు నడిపే వాళ్ళు ఎలా ఉన్నారు, వారి జీవితాలు ఎలా ఉన్నాయి, భక్తుల అనుభవం ఏంటి? రోజులు మారుతున్న కొత్త కొత్త వాహనాలు కూడా వస్తున్నాయి. కానీ గతంలో గుర్రపు టాంగాలు ఎడ్ల బండ్లతో జాతరలకు వెళ్లాలంటే ఎంతో మంది ఆసక్తితో వచ్చేవాళ్ళు. కానీ ప్రస్తుతం గుర్రపు బండ్లు, గుర్రపు టాంగాలు, ఎడ్ల బండ్లు కూడా అదృష్టమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం యాదగిరిగుట్ట, పాత యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గర ఉన్నాం. ఇప్పటికీ ఈ దేవాలయానికి యాదగిరిగుట్ట బస్టాండ్లో దిగిన తర్వాత నేరుగా పాత లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చే వాళ్ళంతా ఈ గుర్రపు టాంగాలని ఆశ్రయిస్తున్నారు. వీటి మీద ఈ గుర్రపు టాంగాలు సుమారు 50-60 కుటుంబాలు కూడా ఈ గుర్రపు టాంగాల మీదనే జీవనోపాధి ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం ఈ గుర్రపు టాంగాలకు సంబంధించినటువంటి యజమాని మనతో ఉన్నారు. ఆయన అడుగుదాం. చెప్పండి, ఈ దీనికి సంబంధించి ఎన్ని గుర్రపు టాంగాలు ఉన్నాయి పాత యాదగిరిగుట్టలో, ఎట్లా తయారు చేస్తారు? 60 టాంగా గుర్రాలు ఉన్నాయి. వచ్చేటప్పుడు పాతగుట్టకు వస్తారా, స్వామివారికి వస్తారా అని అడుగుతూనే ఉంటాం ఎవరినైనా యాత్రికులను. ఇక అప్పటిలాక గిరాకులు లేవు. మా తాత కొట్టిండు, మా నాయన కొట్టిండు, నేను 40 సంవత్సరాలు టాంగ కొట్టేవాటి. దీని మీదే కుటుంబం పిల్లలు బతకాయి. 4 పిల్లలు, 2 మగలు. దీని మీద చెలక లేదు, జాగా లేదు, పొలం లేదు, ఏది లేదు. అంటే ఉదయం నుంచి మొదలయ్యి ఎట్లా మొదలవుతుంది? గుర్రాన్ని ఎట్లా తయారు చేస్తారు ఏంటి? 6 గంటలకు దానా, 5 గంటలకు దానా పెడతాము. 6 గంటలకు టాంగా కట్టుకొస్తాము. 3 సార్లు నీళ్ళు ఆపిస్తాము. మళ్ళీ అడుగు ఆపినప్పుడల్లా దానా పెడతాం. దానా ఖర్చు 200 రూపాయలు అవుతుంది. దానా ఖర్చు వెళ్ళలేని పరిస్థితి కూడా ఉన్నది. తెలంగాణ వచ్చినాక మొత్తంలో వాహనాలు ఎక్కువైపోయినాయి. జాగాలు అమ్ముకొని మొత్తంలో వాహనాలు కొని మాకు ఏం లేకుండా ఉపాధి లేకుండా అయిపోయింది. రోజు పని చేస్తే 500 కూడా దొరకలేదు. అప్పుడు 1000 రూపాయలు దొరికేది, 600, 700 దొరికేది. ఇప్పుడు 500 కూడా దొరకలేదు. దాని ఖర్చు 200 రూపాయలు అవుతుంది. మాకు మిల్లిబాటు కూలి పోతే అదే 300 రూపాయలుగా పడుతుంది. పబ్లిక్ అన్ని వాహనాలు ఎక్కువైపోయినాయి. సరదా గురించి కారాపి కూడా గంట సేపు 2 గంటల సేపు ఎక్కి ఎంగేజ్ లేక మాట్లాడుకుంటారు. 500, 200, 300 ఇస్తున్నారు. కానీ 60 కుటుంబాలు ఉన్నాయి ఆధారపడి ఉన్న. ఒక యూనియన్ ఉంది కాబట్టి ఈ టాంగా గుర్రం బండ్లు నడుస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు ఈ గుర్రాలన్నీ ఎక్కడి నుంచి తెస్తారు, ఎంత ఖర్చుతో తీసుకొస్తారు? గుర్రము 60,000, 80,000 నుంచి 60,000 దాకా ఉంటాయి. 60,000, 50,000 ఇట్లా గుంటూరు జిల్లాలో ఉండే అప్పుడు. ఇప్పుడు గుంటూరు జిల్లాలో కూడా లేకుండా అయినాయి. ఇప్పుడు పోవాలంటే మా గుర్రం కొనాలంటే మహారాష్ట్రకి వెళ్ళాలి. మహారాష్ట్రకి వెళ్తే కనీసమైనా 60-70,000 అవుతుంది ఇక్కడికి వచ్చే వరకు. ఎప్పుడు 2 వీలర్స్ కానీ కార్లో తిరిగేవాళ్ళు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది? కార్లు ఏం లే, ఎప్పుడైతే ఆటోలనే. ఎప్పుడైతే ఇక్కడ వస్తే మాత్రం టాంగాలోనే వస్తాం. ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి ఎప్పుడు వచ్చినా అంతే. టాంగాలో ఇక్కడ ఎక్కువ శాతం అయితే రాం కదా, ఎప్పుడో ఒకసారి వస్తాం. వచ్చినప్పుడు అయినా పర్వాలే, టాంగాలో వస్తాం. మంచిగా ఉంటుందని, ఎంజాయ్గా ఉంటుందని అంతే. బాబు మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ మామూలుగా ఈ జనరేషన్లో ఎక్కువ 2 వీలర్లు రైమంటూ పోయే వెహికల్స్ వెళ్తున్నటువంటి పరిస్థితి. మీరు ఈ టాంగాని ఎందుకు ఆశ్రయించారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. యాక్చువల్లీ ఈ టాంగాస్ అనేది చాలా రేరు హైదరాబాద్లో. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇవి దొరకడం అవైలబుల్ అంటే ఇప్పుడు యాదగిరి నరసింహ దగ్గరనే ఇవి చాలా బాగుంటాయి. ఎందుకంటే హైదరాబాద్లో అయితే ఇవి ఎక్కువ కనిపించవు. అదే దేవుని దగ్గర అయితే ఎక్కడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఇవి ఎక్కడం అంటే పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి. మేము ఫ్యామిలీతో వచ్చినాం, పిల్లలు కూడా ఎక్కిరు. మంచిగా ఉంది, ఎందుకంటే ఎక్కువ ఎక్కలేము దీన్ని. ఇక్కడ వచ్చినప్పుడే బాగుంటుంది అనేసి ఎక్కినాం. ఇప్పుడు ఆటో ఛార్జెస్ కంటే టాంగాలో ఇంకో 5 రూపాయలు ఎక్కువనే తీసుకుంటారు. అయినా ఎందుకు? ఆటో ఛార్జెస్ కాకపోయినా ఇప్పుడు దీనికి ఒక 10 రూపీస్ ఎక్కువ పెట్టినా ఏం కాదు. ఎందుకంటే టాంగాలో వెళ్ళినాం అన్న ఫీలింగ్ బాగుంటుంది అనేసి వెళ్ళినాం. ఎందుకంటే ఇది చాలా తక్కువ ఇప్పుడు. ఇది గుర్రపు టాంగాలో ప్రయాణించడం నేటి తరానికి కూడా సరదాగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. గుర్రపు టాంగాలపై స్పెషల్ స్టోరీతో పాత లక్ష్మీ నరసింహ టెంపుల్ నుంచి కెమెరామెన్ సుదర్శన్తో చారి, ఎన్టీవీ. ఆధునిక యుగంలోనూ పాతకాలపు గుర్రపు బగ్గీపైనే ఆసక్తి చూపడం పలువురిని ఆసక్తి కలిగిస్తోంది. బగ్గీలో స్వారీ చేయడం ఆనందానికి ఆనందం. రోజు తిరిగే వాహనాలకు భిన్నంగా ఉంటుందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఇది ఇవాల్టి ఫోకస్. నమస్తే.